గత వారం నేను ఆరాధన వర్తమానం బలవర్తమానం చెప్తున్నప్పుడు అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆ మాట మరొకసారి చదువుకొని దాన్ని కంటిన్యూ చేసుకుందాం. ఎందుకు దేవుని సంఘం గొప్పది, ఎందుకు దేవుని సంఘం గొప్పది అనే మాటని నేను మీ ముందు ఉంచాను. సంఘం ఎందుకు గొప్పది, ముందుకు రా తల్లి. ఇక్కడ దేవుని సంఘం ఎందుకు గొప్పదో నేను గత వారం ఆరాధన వర్తమానంలో చెప్పాను, బలవర్తమానంలో కూడా చెప్పాను. ఈరోజు కూడా దాన్ని ఎవరికైనా గుర్తుందా? దేవుని సంఘం ఎందుకు గొప్పదో ఎవరికైనా గుర్తుందా? ప్రభు ఆ సంఘంలో ఉన్నాడు కనుక గొప్పది. తర్వాత అయ్యా మూడు మాటలు చెప్పాను. అమ్మా చెప్పురా కుమారి. రైట్, నేను 3 మాటలు చెప్పాను ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం నుంచి. అవునా? 1వ అధ్యాయం 20వ వచనం అనుకుంటా. సంఘం ఆయన చేతిలో ఉంది కనుక ఆ సంఘం గొప్పది. సంఘం మధ్యలో ఆయన ఉన్నాడు కనుక ఆ సంఘం గొప్పది. సంఘంలో ఆయన సంచరిస్తున్నాడు కనుక ఆ సంఘం గొప్పది. ఈ 3 మాటలు నేను జ్ఞాపకం చేశాను. గుర్తుందా? ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చిందా? వచ్చిందా? మర్చిపోతే మళ్ళీ గుర్తు చేసుకోండి. సంఘంలో ఆయన ఉన్నాడు కనుక ఆ సంఘం గొప్పది. సంఘం ఆయన చేతిలో ఉంది కనుక ఆయన గొప్పది. సంఘం మధ్యలో ఆయన ఉన్నాడు కనుక అది గొప్పది. సంఘంలో ఆయన సంచరిస్తున్నాడు కనుక అది గొప్పది. ఆయన లేకుండా ఏ సంఘం నిలవలేదు. ఈ మాటలు నేను ఆ రోజు చెప్పాను. ఈరోజు ఎందుకు గొప్పది అనంటే దాని శక్తి, సంఘానికి ఉన్న దాని శక్తిని బట్టి అది గొప్పది. సంఘానికి ఓ శక్తి ఉంది. సంఘానికి ఉన్న శక్తి ఎంతదో అర్థమవుతే ఆ శక్తిని బట్టి గొప్పది. సంఘానికి ఓ శక్తి ఉంది. మళ్ళీ చెప్తున్నాను, సంఘానికి శక్తి ఉంది. ఆ శక్తిని బట్టి సంఘం గొప్పది. నిన్ను బట్టి నన్ను బట్టి కాదు. సంఘానికి ఓ శక్తి ఉంది, దాన్ని బట్టి అది గొప్పది. ఎలా రుజువు చేస్తాం? సంఘానికి శక్తి ఉందని మనం ఎలా రుజువు చేయగలం? సంఘానికి శక్తి ఉంది అనడానికి రుజువులేంటి? 32వ వచనం చూడండి. 32వ వచనం. చాలు నాన్న. అక్కడ అంటాడు, ఎవరంట? విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు కలిగిన వారై ఉన్నారు. అందుకు ఆ సంఘం గొప్పది. అమ్మా, అందుకు అది గొప్పది, అది శక్తివంతమైంది. మీరు ఆలోచించండి, ఏముందంటే సంఘంలో ఏక హృదయము ఏక ఆత్మ. ఏ చర్చిలో ఏక ఆత్మ ఏక హృదయం ఉంటుందో ఆ చర్చి గొప్పది. ఏకాత్మ ఏక హృదయం ఉంటే జరిగే పని ఏంటి? ఏం చేస్తాం? మా చెల్లి విశ్రాంతి ఏమో పడమరెళ్ళుద్ది, మా రేణుకమ్మ ఏమో దక్షిణం వెళ్ళుద్ది, మా రాహేలమ్మ తూర్పు వెళ్ళుద్ది, మా జ్యోతమ్మ ఏమో దక్షిణం వెళ్ళుద్ది. నలుగురు 4 మూలలు ఉంటారు. ఎవరేం చేస్తారు? ఏమేం చేస్తుందో ఆమెకు తెలియదు, ఆమెం చేస్తుందో ఏమో తెలియదు, ఏమేం చేస్తుందో ఆమెకు తెలియదు.
ఎవరికి తెలియదు. ఏక హృదయం ఏక ఆత్మ ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఒక విశ్వాస జీవితంలో ఏక హృదయం ఏక ఆత్మ ఎప్పుడు కలిగి ఉంటుంది చెప్పండి? దేవుని సహవాసం చేసినప్పుడు వస్తుంది. నువ్వెవరో నేను మగవాళ్ళ బ్రదర్స్ మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఆ మగవాళ్ళ ఇల్లు ఎక్కడో తెలియదు, మగవాళ్ళ ఫోన్ నెంబర్ ఎక్కడో తెలియదు, మగవాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, వాళ్ళు ఎక్కడ కలుసుకుంటారో తెలియదు. అసలు ఏకహృదయం అనేది మా మగవాళ్ళలో నేను కూడా కలుపుకుంటున్నాను, మా మగవాళ్ళలో ఎవరికి లేదు. పాపం వాళ్ళు పిచ్చోళ్ళు. వెంకరత్నం గారును ఆయన ఎవరు శేఖర్ మాస్టర్ పిచ్చోళ్ళు. వాళ్ళు అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటారు, బాబు 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 బాబు. వాళ్ళు ఎడ్డోళ్ళు, వాళ్ళకి ఎడ్డోళ్ళు. పోనీ వాళ్ళ ఫోన్కి ఏమైనా స్పందిస్తారా? వాళ్ళు ఫోన్ చేశారు, ఫోన్కి ఏమైనా స్పందిస్తారా? ఫోన్కి ఏమైనా జవాబు ఇస్తారా? ఫోన్ చేసినప్పుడు అలాగేనండి అంటారు. ఒక్కరు జవాబు ఇవ్వరు. ఏం లేదు. సంఘం చతికిలబడడానికి, సంఘం నాశనం అవడానికి, సంఘం పాడైపోవడానికి కారణం అదే. కుటుంబాల్లో విపత్తులకు కారణం అదే. సహవాసం యొక్క విలువను పోగొట్టుకోవడం మంచిది కాదు. మనకు ఒక ఆశ ఉండాలి. నేనేం చెప్పాను, గత వారం చెప్పాను, మెసేజ్లు పెట్టాను. మొన్న శుక్రవారం నాడు ప్రార్థన ఉంటుంది, అందరూ దయచేసి రావాలి అని నేను చెప్పాను. అన్నయ్యలు ఫోన్ చేశారు, అందరూ చేశారు. 3 వచ్చారు. మత్తయ్య గారు, సంసోన్ గారు, వీరస్వామి గారు, 3 వచ్చారు. లేదని పెట్టినాం. నిజంగా లేదని వాళ్ళు మెసేజ్లు చూశారంటారా చెల్లి? చూసిన వాళ్ళు ఓకే, కానీ మెసేజెస్ చూడని వాళ్ళ సంగతి చెప్పండి. నువ్వు చూసావా మల్లేష్? వాడు గోపొచ్చాడా? వాడు రాడు. వాడికి దేవునితో పని లేదు. దేవుని వాక్యాన్ని విసర్జిస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తున్నాడు, దేవుణ్ణి విసర్జిస్తున్నాడు. వాళ్ళకు దేవునితో పని లేదు. వాళ్ళకి. వాళ్ళు మెసేజ్లు ఎక్కడ చూసుకుంటారు? మెసేజ్లు చూసేంత ఓపిక ఉండదు, మెసేజ్ చూసుకునేంత ఆశ ఉండదు. అసలు గ్రూపులోకి వస్తే కదా, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి లిఫ్ట్ చేసి మాట్లాడడానికే కష్టం. కనుక ఒక సంఘం ఎందుకు గొప్పది అని అంటే, సంఘంలో ఏకాత్మ ఏక హృదయం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందంటే అది శక్తి గలదిగా మారుతుంది. ఇవాళ మన మేడగది శక్తిహీనంగా ఉండడానికి కారణం అదే, ఏకాత్మ లేకపోవడం. ఆడపిల్లల్లో కనబడట్లేదు, మగపిల్లల్లో కనబడట్లేదు. ఆడపిల్లల్లో కనబడట్లేదు. అసలు దేవుని ధర్మశాస్త్రాన్ని ఎంత విసర్జిస్తున్నామో, దేవుణ్ణే ఎంత విసర్జిస్తున్నాం. ఆదివారం నాడు ముఖం చూపించడానికి కాసేపు వచ్చి వెళ్ళిపోయే మీరందరూ ధర్మశాస్త్రం మీద పట్టుందని నేను అనుకున్నా. దేవుని మీరు భారంగా ప్రేమిస్తున్నారని నేను అనుకోనా. నియామక కూడిక, దేవునికి సంఘానికి ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని కొంచెం కూడా పాటించేటువంటి ఆలోచన లేకపోవడం వల్ల చాలామంది ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎప్పుడూ వస్తూనే ఉంటారు. నేను ఉన్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, భయం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడలేదు. కానీ ఇవాళ ఎవరు దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తున్నారో, ఎవరు దేవుణ్ణి విసర్జిస్తున్నారో వాళ్ళ కొరకు చెప్తున్నారు, మీకు దేవుని ఆత్మ ఏక మనసు, ఏక హృదయం ఏక ఆత్మ మీకు లేదు. ఆ కారణం చేత మీరు దేవుణ్ణి ప్రేమించడం లేదు, దేవుని సన్నిధికి రావడం లేదు. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటి అని అంటే, మీరు ధర్మశాస్త్రాన్ని దేవుణ్ణి విసర్జిస్తున్నారు కనుక మీకు అసలు ఈ ఆలోచనలే లేవు. ఏక ఆత్మ కలిగి ఉండాలి, సంఘంలో ఏక హృదయం కలిగి ఉండాలనే ఆలోచనలు మీకు ఉండడంలా. ఇప్పుడేం కాదు, మీరు మామూలుగా ఆదివారం వచ్చి పోతానే ఉంటారు. కానీ వచ్చే రోజు ఒకటి ఉంది. ఆనాటి రాజులందరూ ఏమనుకున్నారు? ధర్మశాస్త్రాన్ని వదిలారు, విసర్జించారు, దేవుణ్ణి విసర్జించారు. మాకేం కాదులే అనుకున్నారు. ఏం కాలేదా?
ఎక్కడ మా దశలోనికే పత్రికలో అనుకుంటా ఒక మాట అన్నాడు రా. ఏమన్నాడనంటే గుర్తు చేస్తాను. అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్నారంటే గర్భిణీ స్త్రీకు ప్రసవ వేదన కలిగినట్టని మాట చూడరా. అకస్మాత్తుగా వారి మీదకి వస్తుంది. మాకేమి కొదవలేదు ఒక మాట ఉంది. అది 2వ దశలోని పత్రిక 1వ దశలోనికలో గర్భిణీ స్త్రీ మీదకి అకస్మాత్తుగా వచ్చినట్టు ప్రసవ వేదన వచ్చినట్టుగా వారి మీదకి ఏమా చదువునానా రైట్. ఈ మాటే లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకోండి. లోకులు ఏమనుకుంటున్నారు? నెమ్మదిగా ఉంది, పర్వాలేదు, 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి, కడుపు నిండుతుంది, భయం ఏమీ లేదు. ఇప్పుడు మేము ఇంత ధైర్యంగా ఎందుకున్నామనంటే 85 దాటితే కదా మాకు ఇక్కడ దాకా వస్తుంది, మాకేం భయం లేదు. ఎత్తులో ఉన్నాం కదా మేము. మా ధైర్యం ఏంటంటే 85 అడుగులు వస్తే కదా ఇక్కడ దాకా వచ్చేది, కాబట్టి మాకేం భయం లేదు. మేము కుర్చీ చదువుకోలేదు, టేబుల్ చదువుకోలేదు, గిన్నె చదువుకోలేదు, ఏది సర్దుకోలేదు, మేము హాయిగా కూర్చున్నాం. అందుకని మా ఇంటికి రాలా. అంతేనా? లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు కనుక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా. ఆ మాట నేను చదవలేను. ఆకస్మికంగా ఒంటెలు చచ్చిపోతాయి అనుకున్నాడా? గొర్రెల మంద చచ్చిపోద్ది అనుకున్నాడా? గొర్రెలు మందలు కాసేటువంటి కాపురులు ఆన్ ది స్పాట్లో చచ్చిపోతారని అనుకున్నాడా? ఒక్కొక్కడు మిగిలాడు. నేను బెదిరించాలనో మిమ్మల్ని భయపెట్టాలనో నేను చెప్పడం లేదు. భవిష్యత్తులో జరగబోయే ప్రవచనం ఇది. లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని అనుకున్నప్పుడు గర్భిణీ స్త్రీకి వేదన కలిగినట్టుగా అకస్మాత్తుగా వారి మీదికి డాష్ వచ్చును. ఆలోచించండి. సంఘం ఎందుకు గొప్పది అనంటే సంఘం శక్తి గలది గనుక అది గొప్పది. సంఘం శక్తి గలది గనుక అది గొప్పది. చాలామంది అనుకుంటారు అబ్బో మా చర్చిలో కలెక్టర్స్ వస్తారండి, డిఈలు ఏఈలు ఉన్నారండి, డాక్టర్స్ వస్తారండి మా చర్చికి. కొన్ని సంఘాలు వాళ్ళు ప్రభు నన్ను క్షమించును గాక, వాళ్ళు సరిగ్గా ఎవరిని వెతుక్కుంటారంటే ఎంప్లాయీస్ ఎవరుంటారో ఆ ఎంప్లాయీస్నే వెతుక్కుంటారు. వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్న ఇళ్లలోకి వెళ్తారు, ఎంప్లాయీస్ని పట్టుకుంటారు, ఎంప్లాయీస్ని వారి చర్చికి 1-2 సార్లు ఆహ్వానిస్తారు. ఆ ఎంప్లాయీస్ని 1-2 సార్లు ఆహ్వానిస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి 4 సార్లు వెళ్తారు, ఏదో చిన్న గిఫ్ట్ ఇస్తారు, నెమ్మదిగా వాళ్ళని ఆకర్షించుకుంటారు, మందిరానికి నడిపించుకుంటారు. ఎందుకు ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్తారు? ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి చెప్పండి? ఎందుకు ఒక పేదవాడి దగ్గరికి వెళ్ళరు? ఎందుకు ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళరు? ఎందుకు ఒక అనామకుడి దగ్గరికి వెళ్ళరు అంటే వాళ్ళు కానుకలు ఇవ్వరు. వీళ్ళైతే దశం భాగం టెన్షన్గా వస్తుంది, కాపరికి దశం భాగం వస్తుంది కనుక ఎంప్లాయీస్ని వెతుక్కుంటారు వాళ్ళు. ప్రభు మహిమ కొరకు చెప్తున్నాను, ఎప్పుడు ఏ ఎంప్లాయీ దగ్గరికి వెళ్లకుండా దేవుడు మాకు సహాయం చేశాడు. పేదవారిమైన మనందరినీ సహవాసానికి నడిపించాడు. మధ్యతరగతి కుటుంబీకులు కూలీనాలు చేసుకునేటువంటి మనల్ని ఈ సహవాసానికి దేవుడు నడిపించాడు. నాకున్న సర్కిల్లో ఎంతమంది నేను ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళలేను, కానీ వెళ్ళలేదు అన్నాడు. అప్పుడు నా మనసు డబ్బు మీదకి పోద్ది. చిన్న విషయాలు కావు. చాలామంది ఏసీ చర్చ్ ఉంటే అది గొప్పది అనుకుంటున్నారు. మా చర్చి కలెక్టర్లు వస్తున్నారు కాబట్టి మా చర్చి గొప్పది. మా చర్చిలో ఇంతమంది మగవాళ్ళు, ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పుకుంటే గొప్ప అనుకొని ఫీల్ అయ్యి గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు.
కానీ సంఘం ఎప్పుడు గొప్పది? మీరు 31వ వచనం చూడండి. 4వ అధ్యాయం 31వ వచనంలో చదువునన్నా. మీకు అర్థమైందా సంఘం ఎందుకు గొప్పదో? ఎందుకు సంఘం గొప్పదో, సంఘం ఎందుకు శక్తి గలదో చెప్పనా నేను ఇప్పుడు. వారు ప్రార్థన చేయగా కూడి ఉన్నా కంపించిందంట భూమి. ఇలా కంపించిందంట. ఏకాత్మ ఏక హృదయం కల సంఘం ఎక్కడ ప్రార్థిస్తుందో అక్కడ భూకంపం కలుగుద్ది. ఇట్లా ఇక్కడ కంపిస్తుందంట. అందుకు అది శక్తివంతమైంది. ఒరే రేణుక రారా, ఇంటి దగ్గర కూర్చొని ఏం చేస్తావురా అంటే, అయ్యగారు నేను ఒక ఎల్ఈడి, నా కొడుకు ఎల్ఈడి పెద్దదే టీవీ కొనుక్కొచ్చి పెట్టాడు నా కొడుకు, నేను మధ్యాహ్నం మంచిగా టీవీ పెట్టుకొని చూడాలి కదా అంకుల్ అయ్యగారు అంటదనమాట. ఇవాళ మామూలు టీవీలు ఎవరికి లేవు, అందరూ ఎల్ఈడిలోకి వెళ్ళిపోయారు. ఎల్ఈడీలో కూడా పెద్ద సైజు. మళ్ళీ మన సైజు ఇంత, టీవీ సైజు మాత్రం ఇంత. ఎల్ఈడి బొమ్మ బాగా కనబడాలా, బ్రహ్మాండంగా కనబడాలా, పెద్దగా కనబడాలా, ఫైటింగ్ అయినా ముద్దైనా, వాళ్ళు పెట్టుకునే ముద్దులైనా వాళ్ళు కొట్టుకునే ఫైటింగ్లైనా పెద్ద కనబడాలా. దేవుని సన్నిధిని మించా, దేవుని సన్నిధిని మించా, సహవాసాన్ని మించా. నీకు ఏక హృదయం లేదు కాబట్టి, నీకు ఏక ఆత్మ లేదు కాబట్టి, దేవుని వాక్యాన్ని విసర్జించావు కాబట్టి, దేవుడు నీ మనసులో నుంచి తక్కువ చేయబడుతున్నాడు కాబట్టి, నీ మనసులో దేవునికి ఒక తక్కువ స్థానం ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి దేవుడంటే నువ్వు విసర్జిస్తున్నావు. నీ దేవుని కంటే ఎల్ఈడి గొప్పదైంది నీకు. దేవుని ధర్మశాస్త్రం కంటే నువ్వు దేన్నో గొప్పగా ఎంచుకుంటున్నావు. నేను చెప్తున్నాను నెమ్మదిగా ఉన్నాను, భయమేమీ లేదు. నెమ్మదిగా ఉన్నాను, భయమేమీ లేదు అనుకొని నువ్వు హాయిగా ఉన్నావు. మంచిగా చికెన్ ఫ్రైయో మటన్ ఫ్రైయో వండవే, అయ్యాలి చల్లగా ఉంది, వర్షం వస్తుంది, తింటున్నావు, ఇంట్లో కూర్చుంటున్నావు, హాయిగా ఉంటున్నావు. నేను చెప్తున్నాను, గర్భిణీ స్త్రీకి సడన్గా ప్రసవ వేదన వచ్చినప్పుడు ఎంత వేదన పడుద్దో అంత వేదన. అయితే గర్భిణీ స్త్రీ బిడ్డని కంటది, భక్తిహీనుడు నాశనానికి అంటాడు. రెండింటి తేడా నేను మీతో చెప్తున్నాను. గర్భిణీ స్త్రీ బిడ్డని కంటారు, కానీ భక్తిహీనుడు నాకేం నెమ్మదిగా ఉన్నాను, భయమేమీ లేదనుకునేవాడు నాశనానికి అంటాడు. ఈ రెండింటి యొక్క డిఫరెన్సు క్రైస్తవ సమాజానికి అర్థం కావాలి. ఇవాళ బాగానే ఉన్నావు, ఇవాళ నెమ్మది ఉంది, ఏ భయం లేదు, చక్కగా 4 ఏళ్ళు లోపలికి పోతున్నాయి. రేపేంటి, వాట్ ఈస్ నెక్స్ట్? వెర్రివాడ ఈ రాత్రి ఏమవుద్ది? సంఘం ఎందుకు గొప్పది? సంఘం ఎందుకు శక్తి గలది అంటే, సంఘం ప్రార్థిస్తే. సంఘంలో ఏముంది? ఏక మనసు ఉంది. సంఘంలో ఏముంది? ఏకాత్మ ఉంది. సంఘంలో ఏముంది? ప్రార్థన ఉంది. తద్వారా ఏమైంది? కూడిన చోటు కంపించింది. ప్రార్థనకు రండిరా చెల్లెళ్ళు, ప్రార్థనకు రండిరా అన్నయ్యలు, ఖాళీగా కొంపల్లో కూర్చుంటున్నారు. రండిరా బాబు దండం పెడతానని చెప్పినా కూడా అస్సలు మనసు లేదండి. అసలు మనసే లేదు. ఇవాళ నేను ప్రార్థనకి వెళ్తానని నువ్వు ఇంటి దగ్గర పొద్దునే లేచి ప్రార్థన చేసుకొని ఒక ఆలోచన నువ్వు చేయగలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా వస్తావు దేవుని సన్నిధికి. ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తున్న అనుభవం ఇది. దేవుని నీ మనసులో తగ్గించబడిన అనుభవం ఉంది. దేవునికి ఇవ్వవలసిన స్థానం నీ మనసులో ఇవ్వడంలా. ఏక మనసు ఏక హృదయం అని చూడండి, దానికి నువ్వు విలువ ఇవ్వడంలా, దేవునికి విలువ ఇవ్వడంలా. దేనికో నేను చెప్పను.
మీ అందరికీ తెలుసు. దేనికి మీరు వాల్యూ ఇస్తున్నారో, దేనికి వాల్యూ తగ్గిస్తున్నారో మీరు ఎరుగుదురు. కానీ ఎందుకు ఈ సంఘం గొప్పది, ఈ సంఘం ఎందుకు ఇంత శక్తి కలిగిగా మారింది అంటే, ఆ సంఘానికిలో ఏక మనసు ఉంది, ఆ సంఘంలో ఏకాత్మ ఉంది, ఆ సంఘంలో ప్రార్థన కంపించి ప్రార్థన ఒక్క ఆత్మతో ఒక్క హృదయంతో కలిసి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? అద్భుతం జరగదా? ఆ హృదయం అనే చిన్నది ఎంత విశ్వాసంతో ప్రార్థన చేసింది? సంఖ్యలు తెగలేదా? చెరసాల తలుపులు ఊడలేదా? పేతురు గారు బయటికి రాలేదా? చెప్పండి. చెరసాల్లో ఉన్నాడు, తెల్లారితే చిరచ్ఛేదం ఆయనకి. పేతురు గారికి తెల్లారితే చిరచ్ఛేదం. అంతకుముందు రోజు యాకోబుని తల నరికేశారు, తెల్లవారితే పేతురు గారి తల నరకాలి. కానీ సంఘం ఏక మనసుతో ఏక ఆత్మతో కలిసి ప్రార్థన చేశారు. కంపించింది. చెరసాల పునాదులు అదిరాయి, తాళాలు ఊడిపోయినాయి, గేట్లు తెరుచుకున్నాయి. దేవదూత వెళ్ళి చేయి పట్టుకొని తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో అక్కడ తీసుకొచ్చి పెట్టింది. ఆలోచించండి, ప్రేమతో చెప్తున్నాను, ఆలోచించండి. ఇవాళ ఆత్మ సంబంధమైన అనుభవాలు మన జీవితంలో మనం పోగొట్టుకున్న రోజున రేపు ఇవి మనకు దొరకవు. దేవుణ్ణి మీ హృదయంలో ఆయన స్థానాన్ని మీ హృదయంలో ఉంచుకోకుండా ఆయన్ని తగ్గిస్తున్నారు. ఆయనకి ఇవ్వవలసిన విలువ మీ హృదయాల్లో, మీ ఆత్మలో మీరు ఇవ్వడం లేదు, మీ ప్రార్థనలో కూడా ఇవ్వడం లేదు. ఆ కారణం చేత దేవుడు విసర్జించబడుతున్నాడు. ధర్మశాస్త్రం మీ జీవితం నుంచి విసర్జించబడుతుంది. శ్రమ తప్పదు సుమ, శ్రమ తప్పదు. 10 సార్లు చెప్తాను, 20 సార్లు చెప్తాను. నేను కాక మీకు ఎవరు చెప్పాలి? నేనే చెప్పాలి. ఒక దేవుని సేవకునిగా ఉన్నది ఉన్నట్టు నేను లేఖనం నుంచి చెప్పకపోతే నేను దోషినవుతాను. రేపు దేవుని దగ్గర నేను తీర్పు సమయంలో నిలబడతాను. నువ్వెందుకు చెప్పలేదా అంటాడు. అందుకు నేను చెప్తున్నాను, నీ ఇష్టం, వింటావా వినవా నీ ఇష్టం. అది నీ ఇష్టం, నీ చిత్తం, నీ సంకల్పం, నీ ఏం చేసుకుంటావో చేసుకో. కానీ చెప్పేదే ఈ స్థానంలో ఉండి చెప్పేదే. పెద్దోళ్ళకు మాట అంటారు, చెప్పంగా వినకపోతే చెడంగా చూడాలి. చెప్పగా వినకపోతే చెడగా చూస్తాం. ఎక్కడికి పోదు. మనం ఏది విత్తుతున్నామో దాన్ని మనం కోసుకుంటాం. ఆలోచించాలని మనం చేస్తున్నాను. 23వ వచనం చూడమ్మా, 4వ అధ్యాయం 23వ వచనం. చాలు ఆ మాట. వారు విడుదల నుండి తమ స్వజనుల దగ్గరికి వచ్చిరి. తర్వాత మీరు ఆలోచించండి. స్వజనులు అనే మాట దగ్గర ఆగుతా నేను, మిగతాది వివరించను. ఎవరి స్వజనులు? ఈ స్వజనులు అంటే ఎవరు? సంఘమే స్వజనులు. నీ ఆపత్కాల సమయంలో, నీ కష్ట సమయంలో, నీ నిరాధారణ సమయంలో, నీకు ఆదరణ కోల్పోయిన సమయంలో, నువ్వు నష్టపోయిన సమయంలో, నువ్వు దుఃఖపడే సమయంలో, నువ్వు గాయపడుతున్న సమయంలో, నువ్వు సమస్తాన్ని కోల్పోతున్న సమయంలో నీ స్వజనులు ఎవరు అనంటే సంఘం. వాళ్ళు డైరెక్ట్గా సంఘం దగ్గరికి వచ్చారు. ఎంతమంది ఉన్నారు ఆ రోజు? 3000 మంది సంఘ సభ్యులు. 3000 మంది. 3000 మంది ఎలా ఉన్నారు? 3000 మంది ఎలా ఉన్నారు? ఏక హృదయం, ఏకాత్మ. వాళ్ళు శక్తి కలిగి ప్రార్థన చేయగలిగినటువంటి అనుభవంలోకి వచ్చారు. వాళ్ళు పట్టుమని 200 మంది ఉండవు మన సంఘంలో. పట్టుమని 200 మంది ఉండవు. అస్సలు నేను చెప్పేది నా కొడుకు ఇష్టం ఉండదు, నా కొడుకు చెప్పేది నాకు ఇష్టం ఉండదు, నేను చెప్పేది ఆ బాబుకి ఇష్టం ఉండదు, ఈ బాబుకి ఇష్టం ఉండదు, ఈయన చెప్తే ఆయనకి ఇష్టం ఉండదు, ఆయన చెప్తే ఈయనకి ఇష్టం ఉండదు, ఈయన చెప్తే ఆయనకు ఉండదు, ఆయనకుంటే ఈయనకు ఉండదు. అస్సలు ఏక మనసు లేదు. చర్చ్ ఎందుకు శక్తి కలది? ఆదిమ సంఘం, యెరూషలేము సంఘం అంత శక్తివంతంగా మారడానికి గల కారణం ఏంటంటే ఒక స్పిరిట్, ఒక్క ఆత్మ, ఏకాత్మ. అందరికీ ఒకటే మాట. నాయకుడు ఏది చెప్తే అదే, దేవుడు ఏది చెప్తే అదే, దేవుని వాక్యం ఏం చెప్తే అదే.
ఎంత ఆ శ్రేష్టమైన అనుభవాలు వాళ్ళవి. సంఘం నాది, అందరూ నావారు, ఈ భావన వాళ్ళలో ఉండేది. ఈ సంఘం నాది, అందరూ నా వాళ్ళు అనే భావన ఆ సంఘంలో ఉండేది. ఫ్లడ్స్ వచ్చాయి, మన పిల్లలు బాధపడుతున్నారు. అర్ధరాత్రి 2:30 గంటల వరకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అర్ధరాత్రి 2 గంటలకు, మళ్ళీ 4 గంటలకు లేచి మళ్ళీ ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఎలా ఉన్నారో, ఏమవుతున్నారు, సేఫ్ ప్లేస్లో ఉన్నారా లేరా? ఆలోచించండి, ఆలోచించండి. ఎవరున్నారు అక్కడ? మత్తయ్య గారు ఉన్నారా? వెంకట్రావు గారు ఉన్నారా? వెంకట్రావు గారి పేరేదో పెట్టారా? కృపారావు గారు ఉన్నారా? ఒక్కరికన్నా ఫోన్ చేశారా సార్ మీరు మన సంఘస్థులకి? ఒక్కరికన్నా? మన సంఘస్థులు ఇంతమంది ఉన్నారు కదండి, ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది బాధపడుతున్నారు కదా, అయ్యా ఎలా ఉన్నారు, నీళ్ళు ఇంట్లోకి వచ్చాయట, బాగుందా, బాగోలేదు, ఒక్కరికన్నా మీరు ఆలోచించండి. అందరూ సంఘ సభ్యులమేగా. రెస్పాన్సిబిలిటీ అనేది లేదు మనకి. ఆ ఏకాత్మ లేదు, ఏక మనసు లేదు మనకి. అయ్యో మన వాళ్ళే కదా, మన ఫ్యామిలీ కదా, ఈ ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా జరిగితే పైగా ఇలాంటి వాళ్ళు ఏమంటారనంటే, అయ్యగారు మమ్మల్ని చూడడానికి రాలేదు, వాళ్ళు చర్చికి రారు, వాళ్ళు చర్చిలో క్రమంగా ఉండరు, వాళ్ళకి చర్చికి సంబంధం ఉండదు, ఎప్పుడో చుక్క దిగి పడ్డట్టు సంవత్సరానికి ఒకసారి వస్తారు, వాళ్ళకి ఏది జరిగినా వాళ్ళని వెంటనే పోయి చూడాలంట, ఏది జరిగినా వాళ్ళని వెంటనే దర్శించాలంట, వాళ్ళకి ఏది జరిగినా వెంటనే స్పందించాలంట సేవకుడు. దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించే మీకు సేవకుడు రాకపోతే అంత కోపం ఉంటే, మరి ఇంతమందితో ఇంత వందల మందితో సహవాసం కలిగి ఇంతమందిని కోఆర్డినేట్ చేసుకునేటువంటి ఒక పాస్టర్ హృదయం ఎలా ఉంటుంది ఆలోచన చేయి. నువ్వు ఒక్క వ్యక్తివే, కానీ ఎంతమంది ఇవాళ నోరు జారి మాట్లాడుతున్నారు. ఏక మనసు. ఒక్కరికన్నా ఫోన్ చేయరా? ఒక్కరికన్నా ఎలా ఉంది, బాగుందా లేదా, కనీసం మోకరిల్లి ప్రార్థన చేసిన కన్నీళ్ళు ఒక్కరికన్నా? అసలు రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. ఎంత దయనీయంగా ఉంటామో, ఎంత దయనీయంగా ఉంటామో. చదువు మళ్ళీ 24 వచ్చిన చదువు. వారు విని ఏక మనసుతో బిగ్గరగా మొరపెట్టిరి. చూడండి ఇక్కడ మాటలు. చాలా నేను చెప్తాను, వినరా, నేను చెప్తాను. ఏక హృదయం ఉందా వాళ్ళకి? ఏకాత్మ ఉందా? ఏక మనసు వచ్చింది. ఇప్పటికి ఏక మనసు వచ్చింది. ఏక హృదయము, ఏకాత్మ, ఏక మనసు. ఏక మనసు. సంఘం ఎందుకు ఎంత శక్తిగలిగా ఉంది అని అంటే, వాళ్ళందరూ వన్నెస్లోకి వచ్చేసారు అంతే, వేరు వేరు అనుకోలేదు. వాళ్ళు విడుదల పొంది ఎక్కడికి వచ్చారు? సంఘం దగ్గరికి వచ్చారు, స్వజనుల దగ్గరికి వచ్చారు, అందరినీ కలుసుకున్నారు, బాయ్ అనుకున్నారు, కౌగలించుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు. ఒక విపత్తుల్లో, ఒక శ్రమ కాలంలో, ఒక కష్టకాలంలో మనం ఒకరికి ఒకరు నేర్పుతున్నాను పాఠం. అయ్యా కృపారావు గారు, పాఠం నేర్పుతున్నాను. బాబు శ్రీను, పాఠం నేర్చుకో. మీరందరూ మగవాళ్ళందరూ పాఠాలు నేర్చుకోండి. మగవాళ్ళందరూ కూడా పాఠాలు నేర్చుకోండి. ఆడపిల్లలు అంతో ఇంతో భయం కలిగి ఉంటున్నారు, కానీ మగవాళ్ళకు భయం లేదు. మాకేంటి. ఆ పిల్లోడు యవనస్తుడు, శ్యామ్ అనే పిల్లోడు యవనస్తుడు, ఎన్నిళ్ళు తిరిగాడో, ఎంతమంది దగ్గరికి వెళ్ళాడో, ఎంతమంది సామాన్లు సర్దాడో, ఎంతమందికి భోజనం పెట్టాడో. మనసు ఉండాలా. మన పిల్లోడే, వాడికి ఆ మనసు ఉంది.
మల్లేష్కి లేదు, గోపికి లేదు, అందరూ వాళ్ళతో కలిసి చదువుకున్న వాళ్ళే. ఒకరికి ఉంది, ఒకరికి లేదు. నేను చెప్పేది ఏంటంటే వాడికున్న మనసు నీకెందుకు రాదు, నీకున్న మనసు వాడికి ఎందుకు రాదు? అందరికీ ఏం రావాలి? ఏకాత్మ, ఏక హృదయం, ఏక మనసు కలిగి ఉండాలి. అది సంఘం అంటే, అది చర్చ్ అంటే. ఆదిమ సంఘం అలా ఉండరు కాబట్టి వాళ్ళు కూడి ప్రార్థించినప్పుడు కూడిన స్థలం కంపించింది. అంత ఏక హృదయం, ఏక మనసు, ఏక ఆత్మ వచ్చింది వాళ్ళకి. ప్రార్థన చేసుకుందాం రండి అని ఫోన్లు చేస్తే ఒట్టు ఇల్లు కదిలితే. ప్రార్థించడానికి కూడా మనస్సు లేని నీ క్రైస్తవ్యం. కష్టాల్లో ఉన్న మన పిల్లల కొరకు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించాలని ఆలోచన లేని నీ క్రైస్తవ్యానికి ఏ పేరు పెట్టాలా? ఏ పేరు పెడితే సరిపోతుంది? ఎంత బలహీనంగా మనం ఉన్నామో ఆలోచించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4వ అధ్యాయం 33వ వచనం. రైట్. వాళ్ళు బహుబలముగా సాక్ష్యం ఇచ్చారు కనుక ఆ సంఘం గొప్పది, శక్తివంతమైంది. ఎందుకు ఆ గొప్పది, ఆ సంఘం గొప్పది అని అంటే వాళ్ళలో ఏకాత్మ ఉంది, ఏక మనసు ఉంది, ఏక హృదయం ఉంది. అందుకు అది శక్తి కలది. ఓకేనా? 2, 3 ప్రార్థన చేస్తే భూమి కంపించింది. అంటే ఉన్న చోటంతా కంపించింది. అంత పవర్ఫుల్ అనమాట, శక్తి కలిగి అనమాట. ప్రార్థన అంత శక్తి కలిగిగా మారింది. ఇక్కడ అంటాడు వారు బహుబలముగా సాక్ష్యం ఇచ్చారు. ఆ రోజుల్లో సంఘం బలంగా సాక్ష్యం ఇచ్చారు. అందుకు అది గొప్పది. బలంగా సాక్ష్యం ఇచ్చారు. ఏ సంఘం సాక్ష్యం ఇస్తుందో, ఏ సంఘం ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తుందో, ప్రభు కార్యాల గురించి సాక్ష్యం ఇస్తుందో, ప్రభు ప్రేమను గురించి సాక్ష్యం ఇస్తుందో, ప్రభు త్యాగాన్ని గురించి సాక్ష్యం ఇస్తుందో ఆ సంఘం గొప్పది, శక్తివంతమైంది. సాక్ష్యం ఇవ్వలేని సంఘం, సాక్ష్యం లేని సంఘం, సాక్ష్యాన్ని నిలవబెట్టుకోవాలనే ఆశ లేని సంఘం ఎప్పుడు బలహీనమైందే. సంఘానికి ఏ ఉండాలి అని అంటే సాక్ష్యం ఉండాలి. సంఘం అంటే ఎవరు? నేను అడగనా నీకే సాక్ష్యం ఉందని? ఏలు పెట్టి నీకే సాక్ష్యం ఉంది అని నేను అడగనా? నువ్వు నన్ను అడగవా? నేను నిన్ను అడగనా? ఇన్ని సంవత్సరాలుగా క్రైస్తవ సంఘంలో నువ్వు ఉన్నావు, నీ సాక్ష్యం ఏంటి? శ్రీను, మత్తయ్, కృపారావు, అడగనా? ఇట్లా ఒక్కరిని పేరు పెట్టి సాక్ష్యం ఏది? ఆదిమ సంఘం సాక్ష్యం ఉంది కనుక అది గొప్పదైంది. ఇవాళ అది లేదు కనుక మన సంఘాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి, మన సంఘాలు ఊగిసలాడుతున్నాయి. బ్రిడ్జి మీదకి నీళ్లు రాగానే ఊగిందంట. అటు ఇటు బ్యారికేడ్లు పెట్టారు, ఎవరు రావడానికి వీల్లేదు, పోవడానికి వీల్లేదు, ఆఫ్ చేశారు. మన సంఘాలు ఇవాళ ఎలా ఉన్నాయనంటే ప్రమాద పరిస్థితుల్లో ఊగిసలాడుతున్నాయి. బ్రిడ్జి ఊగినట్టు ప్రమాద పరిస్థితుల్లో ఊగుతున్నాం. ఎప్పుడు ఏ క్షణం ఏమొస్తుందో తెలియదు. ఎంత దారుణం. సాక్ష్యం లేని నీ క్రైస్తవ్యానికి, సాక్ష్యం లేని నా క్రైస్తవ్యానికి, సాక్ష్యమే లేకుండా జీవిస్తున్న నీ జీవన విధానానికి సంఘం ఎలా గొప్పదవుద్ది? మన సంఘం ఇవాళ పేదది. ఆత్మీయ విషయంలో దరిద్రత గుండా వెళ్తుంది. అష్టదరిద్రాన్ని అనుభవిస్తుంది మన సంఘం ఇవాళ. మన మేడగది సావాలి. ఎందుకంటే సాక్ష్యం లేదు, ఎందుకంటే ఏక మనసు లేదు, ఎందుకంటే ఏక ఆత్మ లేదు, ఏక హృదయం లేదు, శక్తి లేదు, బలహీనమైంది, ప్రార్థన లేవు, ఏమీ లేవు. ఆ కారణం చేత ఇది దరిద్రపు గొట్టు సంఘం. నేనన్నా ఈ మాట ఏం తెచ్చుకోవాలి? మనం ఒక పౌరుషం తెచ్చుకోవాలి, ఓ రోషం తెచ్చుకోవాలి. ఇది నాకు కాదులే అని దులుపుకొని పోతున్నారు మీరు ఇవాళ. ఇది నాకు కాదు అనుకొని దులుపుకొని పోతున్న ఏ వ్యక్తి జీవితంలోనైనా మీరు బలహీనులు, భక్తిహీనులు,
మీరు రేపొద్దున నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని అనుకునే పరిస్థితులు మీ జీవితంలో ఇవాళ ఉన్నాయి. అందుకని మీరు దేవుని వాక్యానికి భయపడరు. ధర్మశాస్త్రం మీ 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 అంతరంగం లోపలికి వెళ్ళదు, మీ మనస్సు లోపలికి కూడా వెళ్ళదు. అది దాన్ని తుడిచిపెట్టుకుని పోతున్నారు. సంఘం ఎంత గొప్పది, సాక్ష్యం ఇచ్చారు. ఎలా సాక్ష్యం ఇచ్చారు చెప్పన వాళ్ళు? 1వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం, 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రభు చెప్పాడు, అప్పటికి సంఘం ఏర్పడలా. హలో వినండి, 1వ అధ్యాయం 8వ వచనంలో సంఘం ఏర్పడలా. ఎప్పుడు ఏర్పడింది? 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారు కూడున్న మేడగదిలోకి వచ్చిన తర్వాత సంఘం ఏర్పడింది. వారు శక్తి చేత నింపబడ్డారు, అగ్నినాళికలు విభాగించబడ్డాయి. 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అది జరిగింది. 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు చెప్పాడు, భూది గంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు అని చెప్పాడు దేవుడు చెప్పిన మాట. భూది గంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. ఎంత మంచి మాట అండి. ఎలా ఉన్నారు వాళ్ళు? 19వ వచనం, 4వ అధ్యాయం 19వ వచనం, 4వ అధ్యాయం 19వ వచనం. చెప్పండి. ఇప్పుడు ఏమన్నారు? నువ్వు సాక్ష్యం చెప్పడానికి వీల్లేదు, యేసుని గురించి బోధించడానికి వీల్లేదు. అడ్డం పెట్టేశారు. అడ్డం పెడితే ఏం జరిగింది? దేవుని మాట వినడం కంటే మీ మాట వినటం శ్రేష్టమా? దేవుని గురించి చెప్పకుండా మేమెందుకుంటాం? మేము ఖచ్చితంగా చెప్తాం. అయితే కొడతా ఉన్నారు, కొట్టుకోండి అన్నారు. అయితే మిమ్మల్ని కొడతా ఉన్నారు, కొట్టుకోండి అన్నారు. మీరు కొట్టుకోండి, చంపుకోండి, చీల్చుకోండి, మేము దేవునికి సాక్షులం అన్నారు. ఎందుకు వాళ్ళు దేవునికి సాక్షులుగా నిలవబడ్డారు? వాళ్ళు అంత గట్టిగా దేవునికి సాక్షులుగా ఉండడానికి గల కారణం ఏంటి? వాళ్ళ దేవుడు 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు. వారి దేవుడు 1వ అధ్యాయం 8వ వచనం చెప్పాడు, భూది గంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారని చెప్పాడు. ఆ మాటకు కట్టుబడ్డారు. దేవుని వాక్యానికి ఎవరు కట్టుబడతారు వాళ్ళు సాక్షులుగా ఉంటారు. అందుకనే ఈ 4వ అధ్యాయం 33వ వచనంలో వాళ్ళు సాక్షులుగా నిలబడ్డారు. 19వ వచనం 4వ అధ్యాయం 19వ వచనంలో శ్రమలు విస్తరించాయి. వాక్యం చెప్పడానికి వీల్లేదు, సాక్ష్యం చెప్పడానికి వీల్లేదు, ప్రభువును బోధించడానికి వీల్లేదని ఎంత ఒత్తిడి తీసుకొచ్చారో వాళ్ళ మీద. మీరు తన్నండి, చంపండి, చీల్చండి, మేము మా ప్రభువుని గురించి చెప్పక మానన్నారు. అందువలన వాళ్ళు 4వ అధ్యాయము 33వ వచనానికి వచ్చేసరికి వారు సాక్షులుగా మిగిలిపోయారు. ఎందుకు ఆ సంఘం అంత బలం గలది, ఎందుకంత గొప్పది, ఎందుకంత శక్తివంతంగా మారిందంటే సంఘంలో సాక్ష్యం ఉంది కనుక. సంఘంలో ఏముంది? సాక్ష్యం. సంఘంలో సాక్ష్యం అంటే ఎవరికి వారిదేనా? ఇండివిజువల్గానా? అందరికి కలిపారు. అందరూ ప్రార్థన చేసే దాంట్లో నువ్వు కూడా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తావు. ప్రార్థన చేసే గుంపు ఒకటి ఉంటుంది. హలో వినండి, ప్రార్థన చేసే ఒక గుంపు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఆ ప్రార్థన గుంపులో ఏడాదికి ఒకసారి వచ్చి కలుస్తావు. నువ్వు ఏడాదికి ఒకసారి కలుస్తావు, 6 నెలలకు ఒకసారి వచ్చి కలుస్తావు. కలిసిన నువ్వు ఏమంటావు అంటే, అబ్బో మా సంఘం చాలా ప్రార్థన చేస్తుంది, మా అందరికీ ఏకమంచు ఉంది, మా అందరికీ అంటాం. కానీ ఆ ప్రార్థన చేసి ఆ గుంపు ఏమంటుందనంటే, 6 నెలలకు సంవత్సరానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది, ఏమో గొప్ప చెప్పుకుంటుంది అంటారు. నీ సాక్ష్యం అక్కడే పోయింది. నీ సాక్ష్యాన్ని నీ సంఘం వారే విమర్శిస్తుంటే, నీ ఇంటి వారే నీ సాక్ష్యాన్ని విమర్శిస్తుంటే, నీ ఇంటి వారే నీ సాక్ష్యాన్ని గురించి తప్పుగా మాట్లాడుతుంటే నీకేం రావాలి? ఓ రోషం, ఆత్మ సంబంధమైన రోషం రావాలి. శరీర సంబంధమైన రోషం కాదు. ఏం రావాలి? ఆత్మ సంబంధమైన రోషం రావాలి. ఆత్మ సంబంధమైన రోషం నీకు రావాలి. అది రాదు. అయ్యగారు మా ఇంటికి రాలేగా, మా ఇంట్లో బిడ్డ పుట్టింది చూడటానికి రాలేదు, మా ఇంట్లో అదైంది చూడడానికి, ఇదైతే చూడటానికి రాలేదు, ఇదిరా ఈ నెపాలు నిందలేస్తారు. అన్యులను వివాహం చేసుకోవడం ద్వారా, అన్యులతో సాంగత్యం చేయడం ద్వారా, అన్యులతో సంబంధాలు కలుపుకోవడం ద్వారా దేవుని పిల్లలు ఎంత పతనం అవుతున్నారో నేను చూస్తున్నాను. చక్కగా ప్రార్థన చేసుకునే పిల్లలు, చక్కగా ఆరాధించుకునే పిల్లలు, చక్కగా ఆత్మీయంగా ఉండే పిల్లలు, అద్భుతంగా దేవుని సన్నిధిలో గడగడలాడిన పిల్లలు అన్యులతో సహవాసం చేసి మొత్తాన్ని సర్వనాశనం చేసుకున్నారు.
వాళ్ళు శరీర సంబంధమైన మాటలు మాట్లాడేవారు. వారు ఆత్మానుసారంగా మాట్లాడలేరు. వాళ్ళు ఎంతసేపు శరీర సంబంధంగానే ఆలోచిస్తారు. వాళ్ళు ఆత్మ సంబంధమైన రోషం వాళ్ళకి రాదు. చూడండి ఇక్కడ వాళ్ళు ఎంత శక్తి కలిగిన సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్ళు సాక్ష్యం ఉండాలా, ఎంత గొప్ప సాక్ష్యం ఉండాలా, ఎంత గొప్ప సాక్ష్యం ఉండాలా. ప్రభు చెప్పాడు. ఎలా ఇంత సాక్షులుగా ఎలా ఉండగలిగారు వాళ్ళు? మళ్ళీ చెప్తున్నారు, ఎందుకు ఇంత సాక్షిగా ఉండగలిగారు వాళ్ళు? వాళ్ళ దేవుడు ముందు చెప్పాడు, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులైందురు అన్నాడు. ఆ వాక్యానికి కట్టుబడ్డారు వాళ్ళు. ఇవాళ మనకి ఎన్ని చెప్పినా మనకు వేస్టే. ఎన్ని చెప్పండి, ఎన్నెన్ని చెప్పినా మనం వేస్టే. నేను వేస్టేనా అట్లా? నేను ఎందుకు ఈ మాటలు ఇంత రోషంతో చెప్తున్నాను? ఇంత రోషంతో నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆదిమ సంఘం ఎలా ఉందో ఇవాళ మన సంఘాన్ని అలా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం మనకుంది. ఆదిమ సంఘ కాలంలో ఎంత శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయో ఇవాళ మనకు కూడా ఆ శ్రేష్టమైన అనుభవాలు ఉండాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఆలోచించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి ఆ సాక్ష్యం ఉండనివ్వండి. మీ జీవితాల్లో, మీరుంటున్న కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో సాక్ష్యం ఉండనిమ్మని నేను బ్రతిమిలాడుతూ ఉన్నాను. మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన ఆచారాలు, మనకు సంబంధించినవి ఏమేమో అవన్నీ నేను పట్టించుకోవాలనుకోవట్లేదు. వాటి గురించి నేను ఆలోచించట్లేదు. కానీ ఎవరు సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారో, ఎవరో ఆత్మ నుంచి దూరం జరిగిపోతున్నారో, ఎవరు దేవుని వాక్యానికి దూరంగా జరుగుతున్నారో వాళ్ళని కూర్చున్న రోషం నాకుంది. వాళ్ళు మీరు అలా పాడుకోకూడదని ఇంత గట్టిగా చెప్తున్నాను. మిమ్మల్ని నేను ఇంత గట్టిగా చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే, మీకు కోపడుతున్నానని మీరు అనుకుంటారు. కానీ నేను గట్టిగా చెప్పకపోతే వాళ్ళు వినరేమో, నేను గట్టిగా చెప్పాలని నేను అనుకుంటున్నాను. అంతే తేడా మీకు నాకు. మర్యాదగా చెప్తే వినే పరిస్థితులు ఎక్కడున్నాయి? బుజ్జగించే కాలమా ఇది? గద్దించుడి, బుద్ధి చెప్పుడి ఉందా వాక్యం? సువార్త చేసే వాళ్లకు ప్రేమతో చెప్పాలి. సువార్త ఎప్పుడో అంది, బాప్తీసాలు తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చిన మీకు ఇక సువార్తతో పని లేదు. మీకెంతసేపు ఇవాళ గద్దింపే, హెచ్చరికే, అంతే. రూల్ అది, ధర్మశాస్త్రం చెప్తున్న రూల్ అది. ఇంకా ఎన్నాళ్ళు బుజ్జగిస్తామండి మిమ్మల్ని? కోపం వస్తుంది. మీరు చేసే పని ఏంటి? మీకేదో ఒకరోజు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు మీరు ఈ సంఘాన్ని వదిలిపెట్టి మరో సంఘానికి వెళ్తారు. అక్కడ కూడా ఇదే మీరు చేసే పని. అదే ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం అనుకుంటారు. పోండి, ఎవరికి నష్టం? ఆ సంఘంలో కూడా ఇలాగే ప్రవర్తిస్తావు. ఇంకో సంఘంలోకి వెళ్తావు, అక్కడ ఇలాగే ప్రవర్తిస్తావు. ఇంకో సంఘంలోకి వెళ్తావు, అక్కడ ఇలాగే ప్రవర్తిస్తావు. దేవుణ్ణి మాత్రం పోగొట్టుకో. దేవుడు మాత్రం కావాలా? ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం, ఆ సంఘం కాకపోతే ఇంకో సంఘం. వాళ్ళు గట్టిగా గద్దించారు కదా, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతావు. నువ్వు ఎక్కడైనా బ్రతుకు, ఇక్కడే కాదు, నువ్వు ఏ సంఘంలోనూ నుండు, ఎన్ని సంఘాలైనా మార్చు, నీ జీవితం మారకపోతే, నువ్వు సాక్షిగా లేకపోతే, నీకు ఏక మనసు రాకపోతే, దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రం విసర్జిస్తే, దేవుని నీ మనసులో తక్కువ చేసిన ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ప్రతి చర్చిలో కూడా తప్పకుండా నువ్వు శిక్షణ అనుభవిస్తావు. వాక్యం చెప్తున్న మాట నేను చెప్తున్నాను. మీ చర్చి కాకపోతే ఇంకోటి పోండి, నేనే చెప్తున్నాను. కానీ పోయి ఏం చేస్తావు? ఏంటి నువ్వు చేసి సాధించేది ఏంటి? ఆ చర్చిలో నీ సాక్ష్యం లేని తనాన్ని అక్కడ పెడతావు. రేపు ఎవరైనా నన్ను అడిగితే మా చర్చిలో సాక్ష్యం లేదు కాబట్టి ఆమె నీ దగ్గరికి వచ్చిందని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. నీకు రేపు నాకు వస్తుంది. నేను అదే చెప్తాను. మా చర్చి క్రమాన్ని పాటించలేదు కనుక మేమే ఆమెని గట్టిగా గద్దించాం, అందువల్ల మీ సంఘానికి వచ్చిందని చెప్తాం. ఆయన కూడా అదే అంటాడు ఏదో ఒకరోజు. ఆలోచించండి. మామూలుగా చెప్పట్లే నేను మాటలు. జరగబోదు ఇదే, జరగబోయే అన్నీ ఇవే. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. 36వ వచనం, 4వ అధ్యాయం 36వ వచనం. రైట్ అమ్మా, రైట్ రా. 35వ వచనం చూడరా. 35వ వచనం.
ఇక్కడ చెప్తాను. 33వ వచనంలో ఏమంటాడంటే వాళ్ళు దైవ కృప కలిగి అనే మాట అంటారు. వారి ఏడల దైవ కృప అధికంగా ఉండను. ఎందుకు ఆ సంఘం గొప్పది అని అంటే ఆ సంఘంలో దైవ కృప అధికంగా ఉంది. ఆ సంఘంలో దైవ కృప అధికంగా ఉంది. కృపను ఖర్చు పెట్టాడు ఆ సంఘం కోసం ఆయన. ఆ సంఘంలో దైవ కృప కలిగి ఉన్నందున వాళ్ళు ఏం చేశారు అని అంటే 35 వచ్చిన ఇప్పుడు చదువు 35 వచ్చిన రైట్. ప్రతి వాడు వారి అక్కర కొలది పంచిపెట్టెను గనుక వారిలో ఎవరికిని కొదువై ఉండలేదు. వాళ్ళకేముంది అని అంటే దాతృత్వం ఉంది. ఏముంది? దాతృత్వం ఉంది. వారి పేదరికంలో దేవునికి ఇవ్వాలి, దేవుని సంఘానికి ఇవ్వాలి, అపోస్తుల పాదాల దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వాలి అనే ఆశ ఉంది. అందుకే నా సంఘం గొప్పదైంది, శక్తి కలిగి వారి. ఎవరు ఏమనుకోదు. నేను జనరల్గా ఈ అమౌంట్స్ డబ్బు గురించి నేను ఇవ్వడం గురించి నేను ఎక్కువగా మాట్లాడను, కానీ ఇవాళ మాట్లాడతాను. ఇవాళ మాట్లాడతాను. ఎవరు ఎగ్జాంపుల్ తీసుకొని నేను సతీష్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాను, మన F8 ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆ పిల్లోడైతే బాధపడ్డాడు కాబట్టి ఆ ఇంట్లో ఇప్పుడు 3 సంపాదిస్తున్నారు. ఎంతమంది? 3. వాళ్ళ తమ్ముడు, తాను, వాళ్ళ నాన్న, 3. ఉదాహరణకే గోపి వాళ్ళ తమ్ముడు రాహేలు 3 సంపాదిస్తున్నారు. ఒకరి సంపాదన శ్యాము, మనోజ్, మా చెల్లి, మా బావగారు 4. ఆ ఇంట్లో 4 సంపాదన. ఇలా అంటాను నేను. ఆ 4 ఆదాయం నెలకి ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ చిన్నోడు ఒక 10,000 సంపాదిస్తున్నాడు, పెద్దోడు ఒక 10,000 సంపాదిస్తున్నాడు, మా బావగారు ఒక 10,000 సంపాదిస్తున్నాడు, మా చెల్లి ఒక 10,000 సంపాదిస్తుంది. మేస్త్రమ్మ కదా. నెలకెంత? 40,000. 12 4లో 4,80,000. 4,80,000. ఉదాహరణకే చెప్తున్నాను. ఉదాహరణకి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఒక 10 రూపాయలు అటు ఇటు. 4,80,000 రూపాయలు ఒక సంవత్సరానికి వాళ్ళు సంపాదిస్తున్నారు. అందులో దశం భాగం ఎంత? 48,000. 48,000 కాదు, 8,000 ఇచ్చిన సందర్భం ఎప్పుడైనా ఉందా? $48,000 దశం భాగం ఇవ్వాలా. యాజ్ పర్ బైబిల్ ప్రకారం దశం భాగమే. కొత్త నిబంధన ప్రకారం అయితే మించి ఇవ్వాలా, దానికి మించి ఇవ్వాలా. అయితే 48,000 రూపాయలు దశం భాగం వాళ్ళు దేవునికి బాకీ పడ్డారు. దేవునికి బాకీ పడి వాళ్ళు దేవునికి ఇవ్వడంలా. అప్పుడు ఏమయ్యారు వాళ్ళు? మలాకీ గ్రంథం 3:10 ప్రకారం వాళ్ళు దొంగిలించిన వారు ఉన్నారు. ఎవరి సొమ్ము దొంగిలిస్తున్నారు? దేవుని సొమ్ము దొంగిలిస్తున్నారు. దేవుని సొమ్మును దొంగిలించేవారు ఎప్పుడు పేదరికమేగా. దేవుని సొమ్మును దొంగిలించే ఏ విశ్వాసి అయినా ఆశీర్వదించబడతాడా? దీవించబడతాడా? ఎగ్జాంపుల్ చెప్పాను చిన్నోడా, మీరేమనుకోకండి. దేవుని సొమ్మును దొంగిలించే హక్కు మనకెక్కడిది? మేమేమి చేసి నిన్ను దూషించిద్దామని మీరు అడుగుదురు అంటే ప్రభు అన్నాడు, మీరు నా ధన నిధిలోనిది దొంగిలించి మీరు దోషం చేశారని దేవుడు చెప్తాడు. సంవత్సరానికి ఒక్కసారి ప్రార్థన పెట్టుకుంటే 2,000 3,000 4,000 కానుక ఇవ్వడానికి గజగజలాడిపోతాం. నువ్వు పెట్టుకునేది ఎప్పుడు? సంవత్సరానికి ఒక్కసారి. అట్లా సంవత్సరానికి ఒకసారి కాదు, ఏండ్ల తరబడి ప్రార్థన లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మన సంఘంలో. ఏండ్ల తరబడి 15-20 సంవత్సరాల నుంచి ప్రార్థనే లేని కుటుంబాలు ఉన్నాయి. మా చెల్లి విశ్రాంతిని అడగాలి ఈ మాట నేను.
అది మా చెల్లి, దాన్ని గట్టిగా అడుగుతున్నా నేను. ప్రార్థనలకి ఎన్ని సంవత్సరాలైంది? ఒక విశ్వాసిగా ఇంట్లో ప్రార్థన లేదు, దేవుని సేవకునికి ఒక కానుక లేదు, దేవుని మందిరంలోకి తీసుకొచ్చి ఇవ్వగలిగినటువంటి దశమ భాగాలు లేవు. సంఘం ఎప్పుడు గొప్పదవుద్ది? సంఘం ఎందుకు గొప్పదైంది ఆ రోజున? వారి వారి అక్కరల కొరది వారందరికీ పంచడానికి సమృద్ధి అయిన ధనం ఇక్కడ ఉంది. ఇంత ధనం ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? ఆ రోజుల్లో ఆస్తులు అమ్మి తీసుకొచ్చి అపోస్తుల మీద పాదాల దగ్గర పెట్టారు. ఇవాళ మిమ్మల్ని ఆస్తులు అమ్మమని చెప్పడంలా కనీసం మీ దశమ భాగాలు దేవుని సన్నిధికి ఇవ్వండి, డబ్బులు కోకొల్లలో. ఇవాళ మీరు వేసే కానుకల్లో నేను 2 మిషనరీస్ని పోషిస్తున్నా. మీరేసే ఏ డబ్బది? ఏ డబ్బని పేరు పెడదాం దానికి? ఇప్పుడు దొంగిలించిన డబ్బు. దాతృత్వం విస్తరించింది, విస్తారం. దశమ భాగాలు వేయని వాళ్ళు ఉన్నారండి మన దగ్గర ఇప్పటికీ. దశమ భాగాలు వేయని వాళ్ళు ఒక రోజుకు 600, 700, 800 సంపాదించే వాళ్ళు ఉన్నారు. రోజుకు 1000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. రోజుకు 1000 రూపాయలు సంపాదించే ఉన్నారు. రోజుకు 1000 అంటే ఆదివారాలు తీసేయి 26,000 నెలకి 26,000 సంపాదిస్తున్నారు. 2,600 రూపాయల సంఘంలో దేవుని మందిరంలో కానుక వేయడానికి గజగజలాడిపోతున్నారు. నీ ఆస్తి ఎలా అభివృద్ధి అవుద్ది? నువ్వెలా దీవించబడతావు? నువ్వెలా గొప్ప చేయబడతావు? నువ్వెలా గొప్ప చేయబడతావు? ఎంతసేపు దేవుడు ఇవ్వాలా, దేవుడు ఇవ్వాలా, దేవుడు ఇవ్వాలా, కానీ దేవుడికి నువ్వేమిచ్చావు? దశమ భాగం అంటే ఇంతవరకు మనోళ్ళకి తెలియదు. 200, 300 ఇవ్వడం అనుకుంటున్నారు. దశమ భాగం అంటే 200, 300 ఇవ్వడం అనుకుంటున్నారు. నీ ప్రతి రాబడిలో, నీకున్న ప్రతి రాబడిలో దశమ భాగం 100 సంపాదించు. ఈ మాట చెప్పి ముగిస్తా నేను. 500 రూపాయల నోటు పరలోక గవిని దగ్గర ఆగిందంట. 500 రూపాయల నోటు పరలోకపు గవిని దగ్గర ఆగిందంట. అక్కడ ఉన్న దూత వద్దొద్దు నువ్వు వెళ్ళిపో అంటున్నాడంట. ఈలోగా 10 రూపాయల నోటు కొట్టుకొని వచ్చి ఆడ ఆగిందంట. 10 రూపాయల నోటు వచ్చి ఆగిందంట. ఆగగానే 10 రూపాయల నోటుని నువ్వు లోపలికి వెళ్ళిపోన్నాడంట. ఏమన్నాడంట? నువ్వు లోపలికి వెళ్ళిపోన్నాడంట. 10 రూపాయల నోటు సంతోషంగా పరలోకంలో అడుగుపెట్టి లోపలికి వెళ్ళిపోయిందంట. ఈ 500 రూపాయల నోటు ఏంటమ్మా, ఏం దూత, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? నేను ఇంత ఖర్చు పెట్టుకొని నేను 500 రూపాయల నోటుని నేను నా విలువను నువ్వు తగ్గిస్తావంటే, ఆఫ్టర్ ఆల్ 10 రూపాయలు వాడిని లోపలికి పంపించావు, నేను 500 రూపాయల నోటు, నా విలువ గొప్పది, నన్ను ఇక్కడ ఆపావు, ఏంటి సంగతి నీకనంటే, మొత్తం చూసా నీ హిస్టరీ అంతా. ఏ రోజున 500 రూపాయల నోటు నువ్వు సంఘం చర్చిలో వేసావా, కానుక పెట్లు వేసావా అని అడిగాడు. పాస్టర్ గారు లెక్క పెట్టుకునేటప్పుడు 10 రూపాయల నోట్లే లెక్క పెట్టుకొని పిన్ చేసుకుంటున్నాడు ప్రతిసారి. పాస్టర్ గారు 10 రూపాయల నోట్లు మాత్రమే ఇన్ని అవుతున్నాయి, కిరాణా సరుకు పంపించేటప్పుడు 10 రూపాయల నోట్ల కట్టే పంపిస్తున్నాడు అక్కడికి. మెడికల్ షాపుకు పంపిస్తే 10 రూపాయల నోట్లే వెళ్తున్నాయి. 10 రూపాయల నోట్లకు విలువ ఉంది, అందుకని అవి పరలోకానికి వస్తున్నాయి. 500 రూపాయల విలువ లేదు. 500 రూపాయలు నీ సొంతమనికి నువ్వు అనుకున్నావు కదా, దేవుంది కాదనుకున్నావు కాబట్టి నీకు పరలోకంలో సీట్ లేదు, బయటకు వెళ్ళిపోన్నాడంట. 500 రూపాయలు జేబులో 10 కంటే ఎక్కువ దాటని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎన్ని వారాలైనా 10 రూపాయల నోటు తప్ప, అయ్యో 20 వేద్దాం, 50 వేద్దాం, 100 వేద్దాం, 500 రూపాయల నోట్లు వేద్దాం, ఒక నెలకు ఒక్కసారైనా చూద్దామనే ఆలోచన ఎంతమందికి ఉంది? ఇవాళ ఏమవుతున్నాం అనంటే దొంగలం అవుతున్నాం.
నేను అంటున్నానని మీరు బాధపడొద్దు. సేవకుడు తింటాడనుకుంటున్నారు మీరు. మీ అందరి దృష్టిలో సేవకుడు బాగా తింటున్నాడు, బాగా బలుస్తున్నాడు, బ్రహ్మాండంగా ఉంటున్నాడని మీరు అనుకుంటున్నారు. సేవకునికి ఉండే ఖర్చులు దగ్గరుండి చూడండి, దగ్గరకు వచ్చి చూడండి. మీరు రాత్రి 11:30కు డానియల్ అన్న ఫోన్ చేశాడు. అబ్బా, మీ భద్రాచలం వార్తలు వింటుంటే భయం వేస్తుంది. అబ్బా, నాకు భద్రాచలం వార్తలు వింటుంటే భయం వేస్తుంది. నేను అప్పుడు దాచుకున్న డబ్బులు 5,000 రూపాయలు ఉన్నాయి. ఇదిగో నీ పేటీఎంలోకి వేస్తున్నాను. ఎవరు పేదవారని అనిపిస్తే, ఎవరు ఈ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఈ 5,000 రూపాయలు ఖర్చు పెట్టబ్బా, నీ ఇష్టం అని రాత్రి నాకు పేటీఎంలో వేశాడు 5,000 రూపాయలు. ఒక సేవకుడు మౌనంగా ఉంటాడు. డబ్బులు అతని దగ్గర ఉంటే అతనే తింటాడని మీరు అనుకుంటున్నారు. అప్పుడు దాచుకున్న ఆయన డబ్బులు, మెడిసిన్కి బోలెడని ఖర్చులు పెట్టుకుంటున్న దాసుడు 5,000 రూపాయలు రాత్రి పేటీఎంలో నాకు అకౌంట్లోకి వేశాడు. ఆయన ఎందుకు వేశాడనంటే, వరదల్లో మీ వాళ్ళు చాలా చిక్కుబడిపోయారు. ఎవరికి అవసరం ఉందో వాడికి 5,000 ఇవ్వబ్బా, నా పేరు మాత్రం చెప్పు మాకు, ప్లీజ్ నా పేరు చెప్పు మాకు, పరలోకంలో నా విలువ పోద్ది. ఏమి ఆలోచన అండి సేవకునికి. ప్రతి సేవకుడు ఇలాగే ఉంటాడు. ఆత్మ సంబంధమైన ప్రతి సేవకుడు తన ధననిధిలో నుండి ఇతరులు ఖర్చు పెట్టేవాడే. దాతృత్వం ఉన్న సంఘం, దైవ కృప కలిగిన సంఘం. అందువల్ల సంఘం గొప్పది, శక్తివంతమైంది. ఎన్ని డబ్బులు అపోస్తలులందరూ, ఆనాటి ప్రజలందరూ, విశ్వసించిన వారందరూ తీసుకొచ్చి అక్కడ వేశారంట. విశ్వసించిన వారందరూ కూడా సమృద్ధిగా తీసుకొచ్చి అక్కడ వేశారు. వారి అక్కరల కొరది ఆ సేవకులు అందరికీ పంచాడంట. ఎన్ని సంవత్సరాలుగా నేను లేముకు డబ్బులు ఇస్తున్నాను మీకు ఎవరికైనా తెలుసా? అప్పుడప్పుడు భాగ్యముకి ఎన్నిసార్లు ఇస్తానో మీకు తెలుసా? పేదవారికి నేను ఎంత ఖర్చు పెడతానో మీకు తెలుసా? కొన్నేండ్లుగా ప్రేమతో చెప్తున్నాను ఈ మాటలు, ఎవరన్నా అనారోగ్యంలో ఉంటే, ఎవరైనా పేదవారు అని అనుకుంటే నేను ఎంత ఖర్చు పెడతానో నాకే తెలియదు. ఆలోచించండి. దాతృత్వం విస్తరించింది కనుక, దైవకృప సంఘం మీద ఉంది కనుక ఆ సంఘం గొప్పది, ఆ సంఘం గొప్పది. మనం చేసే పని ఆ సంఘంలో సాక్ష్యం ఉంది కనుక ఆ సంఘం గొప్పది. ఆ సంఘంలో ఏక మనసు ఉంది కనుక, ఏకాత్మ ఉంది కనుక, ఏక హృదయం ఉంది కనుక ఆ సంఘం గొప్పది, శక్తివంతమైంది. అంత శక్తివంతంగా వాళ్ళు ఆ రోజుల్లో పని చేయకపోతే ఆ 12 మంది ద్వారా శక్తివంతమైన 12 మంది ద్వారా ఆ రోజున 3,000 మంది, ఆ తర్వాత 5,000 మంది, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది, దేశాలే క్రైస్తవ సంఘాలుగా మారిపోయినాయి. అమెరికా క్రైస్తవ కంట్రీ, జర్మనీ క్రైస్తవ కంట్రీ, ఆస్ట్రేలియా క్రైస్తవ కంట్రీ. ఈ కంట్రీస్ అన్నీ కూడా ఎలా మారాయి? యెరూషలేములో ప్రారంభించబడిన ఆ గొప్ప సేవ. మీ దాతృత్వం ఇస్తనివ్వండి, మీకు ఏక మనసు రానివ్వండి, సాక్ష్యం చెప్పడానికి మీ మనసును పురికొల్పుకోండి. ఆత్మీయ అనుభవాలకు మీరు రండి, మీరు దీవించబడతారు. మీరే కాదు, మీ కుటుంబాలే కాదు, మీ ద్వారా అనేక మంది పేదవారు జీవించబడతారు. ఆత్మలో దరిద్రులు ఉజ్జీవింపబడతారు. ఆలోచించండి, సంఘం ఎందుకు గొప్పది? సంఘంలో ఈ శ్రేష్టమైన అనుభవాలు ప్రతి సంఘంలో ఉండాలి. ఆదిమ సంఘంలో ఉన్నాయి కనుక వాళ్ళు బూదిగంతాల వరకు సువార్తను ప్రకటించారు. ఇవాళ మనం కొంచెం బయటికి వెళ్ళి చెప్పడానికి మనకు అవకాశం దొరకడం లేదు. కారణం ఏంటంటే, బయటికి పోదామంటే ఛార్జీలు కూడా ఉండక. నేను చెప్పనా, శ్రీరామ్ నగర్ కాలనీ నుంచి ఇక్కడ మందిరానికి పోవడానికి 20 రూపాయలు అంతేనమ్మా? 20 10 రావడానికి 10, పోవడానికి 10. ఏమా? రాను 20, పోను 20, 40 రూపాయలు. మీరు ఆటోలకు ఖర్చు పెట్టింది 40 రూపాయలు,
కానుక పెట్టలేసింది 10 రూపాయలు, 50 రూపాయలు ఉంటాయి మీ దగ్గర. మీ సుఖానికి ఖర్చు పెట్టింది 40 రూపాయలు, దేవుని కొరకు ఖర్చు పెట్టింది 10 రూపాయలు. మీరేమనుకుంటారంటే ఆటోలో పోయినాం కదండి, నడిచి రాలేవా? నువ్వు నడిచి వచ్చి 50 రూపాయలకి 10 రూపాయలకు బదులు 40 రూపాయలు 50 రూపాయలు కానుక ఇస్తే దేవుడికి ఇతో. నీ సుఖం, నేను నడవలేను, నీకు చెమట కారుద్ది, నేను నడవలేను అనుకొని నువ్వు ఆటోకి 40 రూపాయలు ఖర్చు పెడుతున్నావు, కానీ దేవునికి ఖర్చు పెట్టేది 10 రూపాయలు. ఎందుకు ఈ క్యాలిక్యులేషన్స్ అని చెప్తున్నా నేను మీకు? కాదా? ఏరా రేణుక, కాదంటవా చెల్లి? పాప చెప్పురా, కాదంటవా? ఎంతమంది చదువుతున్నాను, తలబండింది, అనేకులను చదువుతున్నాను. సో సంఘం ఎందుకు గొప్ప చెప్పండి ఇప్పుడు? చెప్పు శ్రవంతి, సంఘం ఎందుకు గొప్పది? సంఘం ఎందుకు గొప్పది? ఆదిమ సంఘాన్ని గురించి మాట్లాడుతుంది, మన సంఘాన్ని గురించి మాట్లాడట్లే, ఆదిమ సంఘం గురించి మాట్లాడుతున్నా. ఆదిమ సంఘం, యెరూషలేము సంఘం ఎందుకు గొప్పది? ఆ సంఘంలో ఏకాత్మ ఉంది, ఏక హృదయం ఉంది, ఏక మనసు ఉంది. ఆ సంఘంలో సాక్ష్య జీవితం ఉంది, ఆ సంఘంలో ప్రార్థన ఉంది. ఆ సంఘం ప్రార్థనా జీవితం ఉంది, సాక్ష్య జీవితం ఉంది. ఆ సంఘం దాతృత్వం ఉంది. ఏముంది? దాతృత్వం ఉంది, ఇవ్వగలిగిన సంఘం. ఇప్పుడు ఎన్ని చెప్పాను? 1 ఏకాత్మ, ఏక హృదయం, ఏక మనసు. ఓకేనా? భద్రం వింటున్నావా? ఏకాత్మ, ఏక హృదయం, ఏక మనసు, ఏక ప్రార్థన, ఏక సాక్ష్యం. ఏంది? సాక్ష్యం. అంతేనా? ఈ 5ఏనా అమ్మా? ఇప్పుడు ఈ 5ంటికి కోపం రాదు మనకి. హలో, 5 చెప్పానా? ఏక హృదయం రావాలి, ఏకాత్మ రావాలి, ఏక మనసు రావాలి, ఏకశక్తి ప్రార్థన చేయాలి, ఏక శక్తి కలిగి ఉండాలి అనే మాటల దగ్గర ఎవరికి కోపం రాదు. కానీ కోపం వచ్చేది ఎక్కడ? ఇవ్వండి అనే దగ్గర కోపం వస్తే, ఇవ్వండి అనే దగ్గర మనసు చివుక్కుమంటది, ఇవ్వండి అనే దగ్గర మనసులు చెదిరిపోతాయి, గాయాలైపోతాయి. ఆ 5 మాటలు మానసికంగా విన్నావు, ఈ మాటని ఆత్మీయంగా విన్నావు. ఆత్మీయంగా వినే మాటను తృణీకరిస్తున్నావు, మానసికంగా విన్న మాట చెవి దులుపుకొని పోతావు. రేపు అవన్నీ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటి, వీటిని దులిపేసుకుంటావు. ఆత్మానుసారంగా విన్నావు, ఏది? డబ్బును గురించి. అది మనకి ఇష్టం లేనిది, మన మనసుకి ఇష్టం లేనిది, మన హృదయానికి ఇష్టం లేనిది, మన ఆలోచనలకు ఇష్టం లేనిది, అది మాత్రం మనసులో ఉంటుంది. దాన్ని మాత్రం గాయం చేసుకుని వెళ్ళిపోతావు ఇంటికి. నువ్వు ఈ గాయం మాత్రం తొలుస్తానే ఉంటుంది ఎప్పటికప్పుడు నీ జీవితంలో. హృదయాన్ని గురించి మాట్లాడినా నీకేం నొప్పి కలగదు, మనసుని గురించి మాట్లాడినా నొప్పి కలగదు, శక్తిని గురించి మాట్లాడినా నీకు నొప్పి కలగదు, ప్రార్థన గురించి మాట్లాడినా నీకు నొప్పి కలగదు, నీ సాక్ష్యాన్ని గురించి మాట్లాడినా నీకు నొప్పి కలగదు. కానీ డబ్బు ఇవ్వండి, దేవునికి కానుక ఇవ్వండి అనే దగ్గర మాత్రం నొప్పి వచ్చేస్తుంది. కాదని చెప్పండి, గుండెల మీద చేసుకొని మీరు ఎవరైనా. కాదని చెప్పండి, ఎవరు చెప్తారో? అంత ధైర్యం ఎవరికి ఉందో చెప్పండి. సంఘం గొప్పదిగా మార్చేది ఎవరంటే సంఘమే. సంఘాన్ని గొప్పగా చేసుకునేది అయితే సంఘమే. తమను తామే గొప్ప చేసుకోవాలి, వాక్యానుసారంగా మనల్ని మనం గొప్ప చేసుకోవాలి. మనల్ని మనం గొప్ప చేసుకోకపోతే రేపొద్దున బయట వాళ్ళు మనల్ని దరిద్రులుగా చూస్తారు, బయట వాళ్ళు మనల్ని నీచంగా చూస్తారు, బయట వాళ్ళు మనల్ని దౌర్భాగ్యంగా చూస్తారు. మనల్ని వారికి ఆ ఛాన్స్ ఇవ్వమాకండి. ప్రార్థన నియామక కూడికల్లోకి రండి, ఆత్మలో ఎదగండి, ధర్మశాస్త్రాన్ని తృణీకరించకండి. ఇంట్లో కూర్చొని ఎల్ఈడి ముందు కూర్చొని మీ జీవితాన్ని గడపకండి. అది మీకు పాపం, శాపం. మీ కుటుంబానికి అది దీవెనకరం కాదు.
రండి, దేవుని దగ్గరికి రండి. నియామక కాలాలు ఎప్పుడో ఒకసారి. ఆ మాత్రం నువ్వు రాలేకపోతే అర్థమేముంది? ఇవాళ ఒక మేస్త్రి 24 గంటలు పనిచేస్తూనే ఉన్నాడు. 24 గంటలు వాడు ఆ రాత్రి కాసేపు పడుకుంటున్నాడు, డబ్బులు బోలెడని వస్తూనే ఉన్నాయి. కానీ ఎవరైనా అంతే, అందరి పరిస్థితి ఇలాగే ఉంది. ఆత్మలో ఆ రోషం ఉంటే, నేను ఆదివారం నాడు మందిరానికి వెళ్ళాలి, నా ప్రభువుని నేను ఆరాధించాలి, నా ప్రభు సన్నిధిలో నేను గడపాలనే ఆశ ఉంటుంది. నియామక కూడికలు జరుగుతాయి, నిజంగా పనికి వెళ్తావు. ఈ అమ్మాయి ఉంది లలిత, డ్యూటీ ఉంది, వెళ్తుంది, అవకాశం లేదు, రాలేదు. కానీ రాహేల్కేముంది, స్రవంతికేముంది, రమణకేముంది, రేణుకకేముంది? రాలేరా? దేవుని స్థానం మీ హృదయంలో తగ్గుతుంది. దేవుని స్థానాన్ని మీరు ఎంత తక్కువ చేసుకుంటున్నారు అనంటే మీ కాళ్ళ వరకు తెచ్చుకుంటున్నారు దేవుని స్థానాన్ని. నేను హెచ్చరించి చెప్తున్నాను, దేవుని స్థానం మీ హృదయంలో ఎప్పుడు తక్కువైందో దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుణ్ణి మీరు తిరస్కరిస్తారు, విసర్జిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుద్దో నేను చెప్పలేనుగా, వాక్యమే ఉంది. దేవుని స్థానాన్ని చేతులు జోడించి చెప్తున్నాను, దేవుని స్థానాన్ని మీ హృదయంలో నుంచి తగ్గించుకోవద్దు. దేవుని వాక్య స్థానాన్ని మీ జీవితంలో తగ్గించుకోవద్దు. దానికి ఇచ్చే విలువ దానికి ఇవ్వండి. ఆదిమ అపోస్తలు ఎందుకు సాక్షులుగా ఉన్నారు? వాక్యానికి కట్టుబడ్డారు. వాళ్ళ దేవుడు చెప్పాడు, భూదిగంతంలో వరకు మీరు నాకు ఆ వాక్యానికి కట్టుబడ్డారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. సాక్షులుగా ఉండడంలో దెబ్బలు తిన్నారు, గాయాలు పడ్డారు, ఉమ్మివేయబడ్డారు, హింసించబడ్డారు, బెత్తాలతో కొట్టబడ్డారు. వాళ్ళ పిరుదల మీద గుడ్డలు లాగి కొరడాలతో కొట్టారు వాళ్ళని. ఆ రోజున పేతురు, యాకోబు, యోహానుని దెబ్బలైనా తిన్నారు. కానీ మా దేవుడు చెప్పాడు, మేము సాక్షులుగా ఉండాలి, మాకు దెబ్బలు తగిలినా పర్వాలేదు. ఏమండి, నియామక కూడికలు కూడా రాలేము మనం. ఇవన్నీ మీకు బాధ కలిగించవచ్చు, ఇవన్నీ మీకు బాధ కలిగించవచ్చు. మీకు బాధ కలగాలనే చెప్తున్నాను నేను, మీకు నొప్పి కలగాలని చెప్తున్నాను నేను. ఆ బాధ వెనుక, ఆ నొప్పి వెనుకల దేవుని ఆశీర్వాదం ఉంది, దేవుని దీవెన ఉంది. ఇందాక చదివాం కదా, 2వ దశలోనికే, అది 2వ క్రానికల్, 2 క్రానికల్ 12, 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయంలో, త్వరగా వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనము చేయక. నాశనం కావాలా, రక్షణ కావాలా? ఈ రెండింటికి మధ్య తగ్గించుకోవడం అనేది ఉంది. నాశనం ఒక పక్కన పెట్టాడు, రక్షణ ఒక పక్కన పెట్టాడు. ఈ రెండింటికి మధ్యన ఏం పెట్టాడు? తగ్గించుకునే స్వభావాన్ని పెట్టాడు. తగ్గించుకుంటారా మీ ఇష్టం, తగ్గించుకోరా మీ ఇష్టం. నాశనమా, రక్షణ, రెండు. నాశనం కాకుండా నేను రక్షిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఈ వాగ్దానాన్ని నమ్మండి. దేవుడు మనల్ని శిక్షించడానికి కాదు, దేవుడు మనల్ని నాశనం చేయడానికి కాదు, దేవుడు మనల్ని పాడు చేయడానికి దేవుడు తన శిలువలో ప్రాణం పెట్టలా. తన ప్రేమను వెల్లడి చేయడం కొరకే ఇంత చేస్తున్నాడు. ఇప్పటికీ శిలువ ప్రేమ తెలిసిండి కూడా నిర్లక్ష్యంగా జీవిస్తే జీవితంలో అకస్మాత్తుగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లు వేదన వస్తుంది, ప్రమాదంలో పడతాం. దేవుడు ఆ ప్రమాదాలన్నింటి నుంచి మన సంఘానికి దూరం చేసి ప్రభు ప్రేమ చేత మనం నింపి మన తృప్తిపరచును గాక. ప్రార్థన చేసుకుందాం.